హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. త్వరలో మనకి వివో నుంచి వివో V60 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ తెలియదు, బట్ వెరీ కమింగ్ సూన్ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. ఈ మొబైల్ మనకి ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ మనకు ఓవరాల్గా ఈ మొబైల్ డిజైన్తో పాటు ఆల్మోస్ట్ స్పెక్స్ కూడా చేంజ్ అయిపోయాయని చెప్పొచ్చు. సో మనకి మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట. ఫైనల్గా మొబైల్ వర్తా కాదా అనేది కూడా మీకు చెప్తాను. సో నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది డ్యూల్ స్టీల్ స్పీకర్స్ ఉంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. ఇది మనకి IP68 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫుల్లీ వాటరింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది, ఒక ఇంప్రెసివ్ డిజైన్, ఒక యూనిక్ డిజైన్ అయితే చెప్పొచ్చు. ఈ మొబైల్ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం ఇంప్రెస్ అయిందని చెప్పొచ్చు. చాలా బాగుంది అనమాట డిజైన్. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే రాబోతుంది అనమాట. 120 అయితే రీఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. 1 మిలియన్ కలర్స్ ఉన్నాయి, అలాగే HDR10+ సపోర్ట్ ఉంది. 1.5K రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా బెస్ట్ రెజల్యూషన్. అంటే మనం ఏమైనా గేమింగ్ ఆడేటప్పుడు కానీ, లేకపోతే సినిమా చూసేటప్పుడు కానీ, లేకపోతే మనం ఏమైనా అందర్ పర్పస్కి యూజ్ చేసేటప్పుడు కానీ డిస్ప్లే మనకి ఈ డిస్ప్లే రెజల్యూషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇందులో మనకి వైడ్ మ్యాన్ ఎలో సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా కూడా ఫుల్ హెచ్డి చూడొచ్చు అనమాట. మనకి డిస్ప్లే నార్మల్ యూజ్ బాగుంటుంది, అలాగే జనరల్ యూజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి ఇక్కడ ప్రాసెసర్లో చాలా అడ్వాన్స్ థింక్ చేశారని చెప్పొచ్చు. ఇందులో మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ పెట్టారు అనమాట. మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కూడా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్లో ఏ ప్రాసెసర్ కానీ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు, మీడియాటెక్తో కంపేర్ చేసుకుంటే. ప్రాసెసర్ మెయిన్గా నార్మల్ యూజ్ బాగుంటుంది, అలాగే జనరల్ యూజ్ కూడా బాగుంటుంది అనమాట. అంటే మేజర్ ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అయితే సరిపోతుంది అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది, అలాగే ఫన్ టచ్ వాయిస్ 15 రాబోతుంది. ఎందుకంటే ఫన్ టచ్ అనేది జస్ట్ మన ఇండియాలోనే, ఇంకా మనం చైనా కానీ లేకపోతే అమెరికా ఇలా వెళ్ళాం అనుకో, మనకి ఆ వేరియంట్లో హార్జన్ వాయిస్తో వచ్చేస్తుంది. బట్ మన ఇండియాకి వచ్చే మాదిరికి ఫన్ టచ్ వాయిస్తో రాబోతుంది అనమాట. ఈసారి మనకి ఫన్ టచ్లో చాలా చేంజెస్ జరిగాయని చెప్పవచ్చు. మేజర్ UI అనేది చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకా మనము కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది అనమాట. మెయిన్గా మనకి కెమెరా డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. మీడియాలో జేఎస్ పార్ట్నర్షిప్ అయితే ఉంది. మనకి కెమెరాస్ కూడా జేఎస్ పార్ట్నర్షిప్ వస్తాయి కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఫోటో తీసేటప్పుడు కూడా ఈ జేఎస్ పార్ట్నర్షిప్ యాడ్ ఉంటుంది కాబట్టి ఫోటోస్ అయితే ఇంకా చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారనమాట. మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఫోటోస్ కూడా అయితే చాలా బాగా తీసుకోవచ్చు అనమాట. చాలా క్లారిటీగా వస్తుంది, ఎందుకంటే జేఎస్ యాడ్ ఉంది కాబట్టి ఫోటోస్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. వివో మొబైల్స్లో స్టెబిలైజేషన్ అనేది బాగుంటుంది అనమాట. అంటే మన మొబైల్ ఇలా పెట్టి కదిలించినప్పుడు కూడా స్టెబిలైజేషన్ బాగుంటుందని చెప్పవచ్చు. అంటే మనకి ఫోటోస్ కూడా చాలా స్టేబుల్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా మనకి ఇక్కడ 50 MP అల్ట్రా వైడ్ ఇచ్చారనమాట. ఇందులో కూడా మనకి జేఎస్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ ఉంది కాబట్టి ఇంకా మనకి అల్ట్రా వైడింగ్ షార్ట్స్, గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ కూడా చాలా బెటర్ క్వశ్చన్ చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా మనకి ఇక్కడ చూసినట్టయితే 50 MP ఇచ్చారనమాట. ఇక్కడ కూడా చాలా అడ్వాన్స్ థింక్ చేస్తారు యాక్చువల్గా. అంటే మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని ఫోటోస్ అయితే హై క్వాలిటీలో హై రెజల్యూషన్ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది అని చెప్పొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇందులో మనకి 6500 mAh బ్యాటరీ పెట్టారు. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈజీగా నాకు తెలిసిన వరకు 1 to 2 days వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది బ్యాటరీ టైప్ అయితే మెన్షన్ చేయలేదు, అంటే సిలికాన్ బ్యాటరీనా లేకపోతే ఇంకో బ్యాటరీ అనేది మెన్షన్ చేయలేదు. ఇందులో మనకి 90 watts వరకు అయితే ఫాస్టింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఇక్కడ రివర్స్ వైడ్ ఛార్జ్ సపోర్ట్ ఉంది అనమాట. ఈ ఫీచర్ వల్ల చాలా అడ్వాంటేజ్ వచ్చింది అనమాట. ఇంకో మొబైల్ ఛార్జ్ చేయొచ్చు ఈ ఫీచర్ యూజ్ చేసుకొని, టైప్స్ పెడతారా. అలాగే ఇందులో మనకి బైపాస్ ఛార్జ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ఇక మనం ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. ఇంకా నాకు ఈ మొబైల్లో ప్రతి ఫీచర్ కూడా చాలా అట్రాక్టివ్ అయితే అనిపించింది. ఇది వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ లాస్ట్లో ప్రైస్ చెప్తానని చెప్పా కదా, మనకు అప్రాక్సిమేట్గా 40K లోపలే ఉంటుందని చెప్తున్నాను అనమాట. 40K ఉండొచ్చు, లేకపోతే 45 అబోన్ ఉండొచ్చు అనమాట. లాస్ట్ వరకు మన వీడియోని ఎవరన్నా వాచ్ చేసిండే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.